ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగైన ఈ ఏటి ఖరీఫ్ పత్తి సాగు ఎట్టకేలకు తీతల దశకు చేరింది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మొదటి తీతలు తీసుకున్నారు కూడా. బాగా పండితే 3-4 తీతలు కూడా చేస్తారు. మంచు కురవడం వల్ల మరోప్రక్క దూది నాణ్యత తగ్గే అవకాశం ఉంది. పొగమంచును తప్పించుకొని నాణ్యమైన ప్రత్తిని, మంచి ధరని పొందాలంటే తీతల సమయంలో తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు, చివరి సమయంలో అధికంగా నష్టపరిచే గులాబీ రంగు పురుగును కూడా కట్టడి చేయడం తప్పనిసరి. ఎందుకంటే ప్రతి మోళ్లను అలానే వదిలేస్తే తర్వాతి సీజన్లో ఈ పురుగు ఉధృతి తీవ్రమవుతుంది. పంట కాలాన్ని పొడిగించడమూ మంచి పద్ధతి కాదు. అలాగే పత్తి సీజన్ ముగిశాక ఏ పంటలు వేసుకోవచ్చు, ప్రతి నాణ్యతపైనే కాక మోళ్లను తొలగించడంపైన దృష్టి పెట్టాలంటూ రైతాంగానికి సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రత్తి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె వీరన్న. ప్రస్తుతము రైతాంగము పత్తి పంటను తీస్తూ ఉన్నారు. ఈ పత్తి పంటను తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పత్తి అనేది నాణ్యతతో ఉంటుంది. ఈ పత్తి పంట తీసేటప్పుడు పొద్దున 8 గంటల నుంచి 9 గంటల లోపు అసలే పత్తి పంటను తీయవద్దు. 10 గంటల తర్వాత మాత్రమే ఈ పత్తిని ఏరడం చేయాలి. 10 గంటల లోపు కనుక తీసినట్లయితే ప్రస్తుతము చలికాలం ఉంది కాబట్టి మంచు కురుస్తూ ఉంటుంది. ఈ పత్తి పైన ఈ మంచు ఉండడం వల్ల ఈ తీసిన పత్తిని మనం నిల్వ చేసినప్పుడు నల్లబారడము అంటే బూజు రావడము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ పత్తిని 10 గంటల నుంచి పగులు పూట 1 గంట వరకు తీయాలి. మళ్ళీ 1 గంట నుంచి 3 గంటల వరకు తీయకుండా ఉండాలి. 3 నుంచి 6 గంటల వరకు పత్తిని తీసినట్లయితే ఈ పత్తితో పాటు ఎండిన ఆకులు కానీ తొడిమలు కానీ రాకుండా ఉంటుంది. మధ్యాహ్నం కూడా కనుక పత్తిని తీసినట్లయితే ఈ ఎండకు ఆకుతో పాటు చెత్త చెదారం అనేది పత్తితో కలవడం జరుగుతుంది. కాబట్టి ఈ పత్తి నుంచి ఈ ఆకును ఈ చెత్త చెదారాన్ని వేరు చేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఆ పత్తిని మార్కెట్లో తీసుకుపోయినట్లయితే రేట్ అనేది తక్కువగా వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం పూట చేయకూడదు. అదేవిధంగా ఉదయం 10 గంటల లోపు ఈ పత్తిని తీయకూడదు. పత్తి పంటను తీసేటప్పుడు ఏరేటప్పుడు ఈ యూరియా సంచులు కాకుండా గుడ్డ సంచులు కానీ లేదా ప్లాస్టిక్ సంచులలో ఈ పత్తిని వేరాలి. ఈ యూరియా సంచులు లాంటివి వాడినప్పుడు ఆ యూరియా సంచుల నుంచి వచ్చే తీగ లాంటివి ఈ పత్తులలో వచ్చినప్పుడు ఈ జిన్నింగ్ మిల్లుల్లో మిషన్లు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అలాంటి వాటితోని మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా మార్కెట్లో రేట్ అనేది తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా తీసిన పత్తిని నీడలో ఈ పట్టల పైన ఆరబెట్టుకోవాలి. తేమ శాతం అనేది 8% వచ్చే వరకు ఆరబెట్టుకున్నట్లయితే మార్కెట్లో పత్తికి మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని కూడా తీసేటప్పుడు వదిలేయడం మంచిది. ఒకవేళ తీసినట్లయితే ఎక్కువ రోజులు మనం ఇంట్లో కానీ లేదా బయట కానీ కొట్టాలలో నిల్వ చేసినప్పుడు ఈ గులాబీ పురుగు అనేది ఉధృతి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఇట్లాంటి గులాబీ పురుగు సోకిన పంటను మాత్రము తొందరగా మార్కెట్ తీసుకెళ్ళి అమ్మేయడము మంచిది. అదేవిధంగా ఈ పత్తి పంటను తీసిన తర్వాత ఈ చేన్లలో గొర్రెలను కానీ పశువులతో కానీ మేపాలి. ఇట్లా మేపడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు కోశస్థ దశ ఉన్నట్లయితే నశించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చేన్లలో రోటవేటర్తోని కనుక ఈ మోళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసినట్లయితే భూమిలో ఈ పత్తి మొక్కలు కుళ్ళిపోయి భూమి యొక్క సారము పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సేంద్రియ కార్బనం కూడా భూమిలో పెరుగుతుంది. ఈ విధంగా చేసినప్పుడు రెండోసారి వేసే పంటలో దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది. మనము అడుగులో వేసే ఎరువుల మోతాదును కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ పత్తిని ఏరిన తర్వాత ఈ పత్తి మోళ్లను రొడవెటర్తోని చూర చేసిన తర్వాత నీటి వసతి ఉన్న చోట రెండో పంటను కూడా వెళ్ళవచ్చు. ఈ జనవరి 2వ పక్షం నుంచి సంక్రాంతి తర్వాత ఈ నువ్వుల లాంటి పంటలు కానీ బొబ్బర కానీ పెసర కానీ మినుము కానీ ఇలాంటి పంటలను వేసుకోవచ్చు. దాంతోపాటుగా
కూరగాయల పంటలను కూడా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పంటలను ఒక 2-3 నీటి తడులతోని సాగు చేసుకున్నట్లయితే రైతుకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పత్తి మీద ఎకరానికి ఒక 30,000 వచ్చినట్లయితే రెండో పంట మీద కూడా 10,000-15,000 ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సంవత్సరం పేరు మీద ఒక ఎకరానికి 40,000-50,000 దిగుబడి తీసుకునే అవకాశం ఉంది.